ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 81 అధ్యాయము 6వ వచనము. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. దేవుడు తృప్తిపరచెదను అంటే ఆహార విషయమే కానీ మరి దేని విషయములో ఇంకా నీవు తృప్తి పొందలేవో అంటే సక్సెస్ కాలేదో దాని విషయంలో దేవుడు మరి సక్సెస్ దయచేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. మరి మన చుట్టూ ఎంతమంది ఉన్ననో ఈ లోకంలో ఎంతమంది అయినను ఎవరు మనని తృప్తిపరచలేరు, ఎవరు మన జీవితంలో సక్సెస్ దయచేయరు, మరి మనకి గమ్యానికి చేర్చలేరు, మరి ఎవరు మనకి సహాయము చేయలేరు. మరి ఎలాంటిదైనా నిన్ను తృప్తిపరచగలుగుతుందా అంటే మరి అది కొంతకాలమే, ఒక ఎంటర్టైన్మెంట్ అయినా నీకు కొంచెము సేపే, కొన్ని దినాలే. మరి ఏ విషయమైనా కూడా నీకు కొన్ని రోజులే నిన్ను తృప్తిపరచగలది, కానీ మళ్ళీ మరి అసంతృప్తిలో రావాల్సిందే. కానీ దేవుడు అలా కాదు. దేవుడు నిన్ను ఒక్కసారి ఆయన తృప్తిపరుస్తానంటే ప్రతి విషయంలో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఈరోజు కొంతమంది మరి మా జీవితంలో మా గమ్యానికి మేము చేరగలుగుతామా, మరి మేము అనుకున్నవి నెరవేర్చగలుగుతామా, మేము మంచి భవిష్యత్తుతో నివసిస్తామా, మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతామా, మరి తృప్తికరం అంటే సాటిస్ఫై అయిన జీవితముతో జీవించగలుగుతామని ఈరోజు ఒక సందేహములో, ఒక అపోహలో, ఒక సమస్యలో మరి అక్కడిని మరి ఆ ఒక క్వశ్చన్కి ఆన్సర్ లేకుండా మరి ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు మరి ఈ వాగ్దానముతో ఆన్సర్ దయచేస్తున్నాడు. దేవుడు తప్పకుండా మరి ఏ విషయమైతే ఫ్యూచర్ విషయమే కానీ, ఆరోగ్య విషయమే కానీ, పిల్లల విషయమే కానీ మంచి భవిష్యత్తుతోనూ మరి దేవుడు తృప్తిపరుస్తున్నాడు. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి ఆయన మీద ప్రతిరోజు ఈ వాగ్దానం ఎత్తిపట్టి మరి దేవ కొండ తేనెతో తృప్తిపరుస్తానన్నావు, మా జీవితానికి మా భవిష్యత్తుకి ప్రతి విషయంలో మమ్మల్ని తృప్తిపరచని ప్రతి ఒక్కరూ ప్రార్థించిన వారి జీవితంలో ఈ అద్భుతము జరిగించి దేవుడు వారికి మంచి సక్సెస్ను, మంచి సాటిస్ఫై జీవితాన్ని అన్ని విషయములో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నీవు మాత్రమే మమ్మల్ని తృప్తిపరచువాడువి. ఈ లోకంలో ఎలాంటిదైనను అది శాశ్వతమైనది కాదు. నీవిచ్చే మార్గము శాశ్వతమైనది, నీవిచ్చే గమ్యము శాశ్వతమైనది, నీవిచ్చే ప్రతి ఆశీర్వాదము శాశ్వతమైనది. మరి ఇదిగో దేవా, శాశ్వతమైన ఆశీర్వాదంలో మేము తృప్తి పొందులాగా మమ్మల్ని దీవించు. మేము ఏ విషయంలో అయితే మరి ప్రభువా మరి నీ ప్రజలు, నీ బిడ్డలు మరి ఏ విషయంలో అయితే ఇంకా తృప్తి లేరో ఆ విషయంలో ఈ వాగ్దానముతో వారిని తృప్తిపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.